నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యులైన పిల్లి సుభాష్ చంద్రబోస్ అనే నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు నేను శాసన మండలి గౌరవ సభ్యునిగా పదవీ ప్రమాణం చేసిన తర్వాత మరి మొట్టమొదటిగా మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గౌరవ శాసనసభ సభ్యులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరి ద్వారా తెలియజేస్తూ, మొన్నే చెప్పాను నేను, రాజకీయ పునర్జన్మిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దిస్ ఇస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ మీ. నేను 3 టర్మ్లు శాసనసభ సభ్యునిగా ఎన్నికైన సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. ప్రజా సమస్యల మీద స్పందిస్తూ మరి అధికారంలోకి రావడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏ అయితే ప్రజలకు వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలన్నీ కూడా దాదాపుగా విస్మరించి ఈరోజు యథేచ్ఛగా పరిపాలించడానికి కావాల్సినటువంటి స్వేచ్ఛను కోరుకుంటూ ఉన్నారు. మరి ప్రజలకు ప్రశ్నించే తీరు అలవాటైంది. ప్రజలు విజ్ఞులు, విజ్ఞతతో ఆలోచించే శక్తివంతులు. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా, అన్న మాటలు అమలు చేయకుండా మరి యథేచ్ఛగా పరిపాలించడానికి స్వేచ్ఛను కోరుకుంటే దానికి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారు. మేము కూడా మా పార్టీ తరఫున శాసనమండలిలో నిలదీస్తామని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి మరి తీసుకొస్తూ ఉన్నాం. ఈవేళ అనేకమైన సమస్యలు ఉన్నాయి. మరి మొన్ననే శాసనసభ సమావేశాల్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన డెల్టా రైతాంగానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిలుపుదల చేయండి అని ప్రతిపక్షంగా మా పార్టీ శాసనసభ్యులు, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరినా ఏమాత్రం పట్టించుకోకుండా మరి వారు ప్రవర్తించిన తీరుని ఈ సందర్భంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుచేతంటే ఉభయ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్దగా అండగా నిలిచాయి. కానీ ఆ మాత్రం కూడా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఎందుచేత వారి యొక్క సమస్యను, అంత తీవ్రమైనటువంటి సమస్యను చాలా తేలిగ్గా తీసుకున్న విధానానికి మాత్రం డెల్టా రైతాంగం అంతా కూడా పూర్తిగా మరి మనక్షోభతో బాధపడుతూ ఉన్నారు. దానికి మేము ఖచ్చితంగా మరలా మాకు అవకాశం నుంచి వచ్చిన ప్రతి వేదిక మీద నుంచి, మాకు అవకాశం వచ్చినటువంటి ప్రతి సభ నుంచి దాని మీద మా పార్టీ తరఫున మేము మా యొక్క తీవ్ర నిరసన తెలియజేస్తామని కూడా మీ ద్వారా ఈ ఉభయ గోదావరి జిల్లా రైతాంగాన్ని అంతా కూడా మేము ప్రత్యేకంగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి నాకు మీరందరూ మమ్మల్ని అభినందించడానికి వచ్చిన మీ అందరికీ, మరి ఇక్కడ చాలామంది స్నేహితులు, నాయకులు అందరూ వచ్చే వారందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ